అందించడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కోరింది ఒకటే, 100% స్ట్రైక్ రేట్ ఉండాలి. దానికోసం మనం ఒక బాధ్యతతోటి వ్యవహరిద్దాం. రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి వ్యక్తిగతంగా కొంతమందికి ప్రయోజనం జరుగుతుందో కొంతమందికి నష్టం జరుగుతుందనే విషయం కాకుండా ఈ ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విజయం సాధించి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా కృషి చేద్దామని ఆయన ఎంతో కోరి అన్ని కోణాల నుంచి ఆలోచించి చాలా జాగ్రత్తగా ఈ అభ్యర్థులందరినీ కూడా ఎంపిక చేశారు. ఈరోజు పవిత్రమైన రోజు. నేను ఇందాక అన్నట్టు రాజకీయంలో మనం క్షేత్రస్థాయిలో నిలబడి పోరాడి విజయం సాధించినప్పుడే మనకు ఆ గుర్తింపు వస్తుంది. ప్రతి ఒక్కరు మీలో ఆ స్ఫూర్తిని చూపించాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ బ్లెస్సింగ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఓటర్ని కూడా మన పార్టీ తరఫున అభ్యర్థించి దేనికోసం ఈ కూటమిని బలోపేతం చేయాలో, ఎందుకు మన కోసం ఓటు వేయాలో మీరు వివరించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. సో అందులో భాగంగా ముందుగా బీఫామ్స్ ఇచ్చే ప్రక్రియని ప్రారంభించుకుందాం. కళ్యాణ్ గారు కోరిన విధంగా మొట్టమొదటి బీఫామ్ నాకే, నాదెండ్ల మనోహర్కి తెనాలి నుంచి నేను పోటీ చేస్తున్నాను. పాలకొండ అభ్యర్థి దారిలో ఉన్నారు, ఆయన రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి నెక్స్ట్ నెల్లిమర్ నుంచి మీ అందరికీ పరిచయమే మాధవి గారు, లోకం మాధవి గారు. అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ గారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు. యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు. విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చెన్నబోయిన గారు. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు. రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు. రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు. గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు. నిడదవోలు నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు.